హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి పన్నీర్ బటర్ మసాలా అండి. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు, అంతే టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. దాని తయారీ విధానం చూద్దాము. నేను ఒక మూకిడి పెట్టుకున్నానండి. ఆ మూకిడిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ అయితే బటర్ వేసుకున్నానండి. తర్వాత ఇంకా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను. తర్వాత నేను 250 గ్రాములు అయితే పన్నీర్ అయితే తీసుకుంటున్నాను. దానికోసము మీడియం సైజు 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని దాంట్లోకి వేసుకొని అవి సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. ఫ్రై అయితే అవ్వకూడదు, మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, టమాటా అయితే ఒకటి వేసుకున్నానండి. 2 వేసుకోండి, మీ దగ్గర ఉంటే. చాలా రేట్ ఉంది కదా టమాటా, అందుకే నేను ఒక్కటి వేసుకున్నా. బాగా పండు టమాటాలు వేసుకోండి. తర్వాత జీడిపప్పులు అయితే ఒక 10 నుంచి 12, 13 పలుకుల దాకా అయితే వేసుకున్నానండి. అవన్నీ మగ్గించేసుకోవాలి బాగా. చూడండి ఎలా మగ్గినాయో, మగ్గిపోయినాయి కదా. అవి మొత్తాన్ని చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి, మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. చూసారా, పేస్ట్ అయితే అయ్యింది. అది పక్కన పెట్టేసుకొని అదే మూకిట్లోకి ఏం చేస్తారంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న ఒక అలా బాక్స్లో ఉంటాయి కదండి, అది ఒక పీస్ అయితే వేసాను బటరు. తర్వాత జీలకర్ర వేసుకోండి. చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సన్నగా, వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ ఆనియన్స్ అయితే వేయండి. అవి మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఆనియన్స్. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. పొడవుగా ఒక 4 వేసుకోండి. పొడవుగా చీల్చి వేసుకొని మూత పెట్టేసేయండి. అవి మొత్తం మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా. చూసారా, గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి. మీరు ఆనియన్స్ని అటు ఇటు జరిపి అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత దాంట్లోకి పసుపు, ధనియాల పొడి 1 స్పూను, కారం, సాల్ట్ కూడా వేసుకోండి. నేను సాల్ట్ స్కిప్ అయినట్టుంది. అవి మొత్తాన్ని ఆయిల్లో మంచిగా ఒక స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేయండి. అది సిమ్ మీద పెట్టి చేయండి, హై మీద అయితే పెట్టకండి. చూసారా, మంచిగా అవి మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది దాంట్లో వేసేసుకొని మొత్తాన్ని కలిపేసేసుకోండి. మీరైతే సాల్ట్ వేసుకోండి. నాకు సాల్ట్ స్కిప్ అయినట్టుంది. అది సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టేసేసేయండి. మూత పెట్టగానే ఆయిల్ బయటికి మనకి కనిపిస్తుంది వచ్చినట్టు. అప్పుడు అది మగ్గిపోయిద్ది బాగా. ఇంకా అప్పుడు అదే మిక్సీలో మీరు వాటర్ పోసేసుకొని మీరు చూసుకోండి తగినంత వాటర్ ఎంత సరిపోతుంది ఎంత అనేది వాటర్ పోసేసుకొని దాంట్లోకి పన్నీర్ ముక్కలు అనేది మనం మీడియం సైజుగా కట్ చేసుకొని వేసేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉండేది కాబట్టి పన్నీరు కలిపేటప్పుడు మంచిగా చూసుకొని కలుపుకోండి. అది ఒకసారి కలిపేసేసుకొని మంచిగా ఇక్కడ మీకు ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఒకసారి మూత పెట్టేసేయండి. మంచిగా అవి బాయిల్ అవుతాయి. పన్నీర్తో సహా మంచిగా బాయిల్ అయ్యి మంచి కుక్ అవుతూ ఉంటాయి. చూసారుగా, మనకు పీసుగా మంచిగా ఎంత బాగుందో. ఈ టైంలో బాయిల్ అయిపోయి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకోండి. నేను గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండి, కొంచెం వేస్తే చాలు. చాలా ఘాటుగా, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను. మీరు చూసుకొని బయట గరం మసాలా అయినా వేసుకోండి, చూసుకొని టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత కస్తూరి మేతి అంటారు కదా, ఇది కంపల్సరీ వేసుకోండి. చాలా బాగుంటుందండి. నేను అది చూడండి వేసాను కదా. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం బటర్ కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నానండి. ఇంకా చూడండి, మనకి పన్నీర్ బటర్ మసాలా అనేది అయిపోయింది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీన్ని రోటీలో కానీ, రైస్లో కానీ, బగారా రైస్లో దేంట్లోకైనా తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.